హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కోనసీమ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేను చెరువు చేపలు 1 కేజీ క్లీన్ చేసి ముక్కలు కట్ చేసుకున్న చేపల్లో 1 టీ స్పూన్ వచ్చి ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు నేను నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి పైన ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. ఇది చేపల పులుసులో పచ్చిమిర్చి తినడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత 1.5 టీ స్పూన్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముక్కల్లో ఉప్పు కారం వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా మనం ఆల్రెడీ ముక్కల్లో ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాం కదండి. నేను దీనిలో వచ్చి ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. 1.5 టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ వచ్చి గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు కూడా ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని ఉంచుకోవాలండి. ఇది కొంచెం మగ్గింది. తర్వాత చాప ముక్కలు ఉన్నాయి కదా, అవి మసాలా పైన మనం పెట్టుకోవాలి చుట్టూ. ఈ మసాలా కూడా ముక్కలు కొంచెం పడుతుంది అన్నమాట ఇలా పెట్టుకుంటే. గరిటతో జాగ్రత్తగా తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి. ముక్కలు లేకపోతే మనకి మెత్తగా ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కల కింద మనకి అయిపోతాయి. ఇది మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత మనం గరిట పెట్టకుండా మనం గిన్నె కలుపుకుంటూ ఉండాలి. ఇది రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం చింతపండు రసం వేసేసుకుందాం. మగ్గిపోయింది. చింతపండు రసం వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకి పులుసు రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర కొంచెం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ కోనసీమ స్టైల్ చేపల పులుసు రెడీ. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.